హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవి ఆనందంగా విరాట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని, ఎక్కడికి బంగారకొండ వెళ్తున్నావు అంటూ ఆపేశాడు సూర్య. అది అది అంటూ తలదించుకుంటుంది. ఓ, అక్కడ మీ అన్నున్నాడా అని అడుగుతుంటే, మీ చెల్లి కూడా ఉంది, ఆ విషయం కనిపించటం లేదా మీకు అని అనగానే సూర్య చేతిలో ఉన్న వైనవి చేతిని గట్టిగా ఒత్తి పట్టుకొని, ఇంకోసారి చెల్లి గిల్లి అంటే పళ్ళు రాలుతాయి, నాకు ఆరు తపస్వి తప్ప ఇంకా ఏ చెల్లి లేదు అని కళ్ళెర చేసి చెప్తుంటే సూర్య కోపానికి దడుచుకొని, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడొచ్చేస్తాను, మీరు మాట్లాడొద్దు, నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. ఈరోజు మీ మేనకోడలి బర్త్డే, తన కోసమే గుడికొచ్చినట్టున్నారు, ఒక్కసారి తనకి విష్ చేసి వస్తాను, తను చిన్నపిల్ల, తనేం పాపం చేసింది అని కళ్ళ నిండా నీళ్లతో రిక్వెస్ట్ చేస్తుంది. అప్పటికే విరాట్ వాళ్ళు సూర్యాని వైనవిని చూసి ఆగిపోతే, విరాట్ చేతుల్లో ఉన్న వర్ష వైనవిని చూసి తండ్రి చేతుల నుండి కిందికి దిగి అత్తా అంటూ లేడి పిల్లల పరుగులు పెడుతూ వచ్చి వైనవి కాళ్ళని చుట్టేసింది. బంగారు తల్లి అని వర్ష మొహమంతా ముద్దులు పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అంటూ వర్షాన్ని ఎత్తుకుంటుంది. వైనవి మెడ చుట్టూ చేతులు వేసి, ఐ మిస్ యూ అత్త, వేర్ యూ గో, ఎందుకు నువ్వు రావటం లేదు, నేను ఫుల్ క్రై తెలుసా అంటూ పెదవి విరిచి కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంటే వైనవికి కూడా ఏడుపొచ్చేసి, సారీ బంగారం, ఐఎమ్ రియల్లీ సారీ, ఏడవద్దు అని గుండెలకి హత్తుకుంటుంది. వర్ష కళ్ళు తుడిచి పప్పి ఇవ్వగానే వర్ష కూడా వైనవి మొహాన్ని తన చిట్టి చిట్టి చేతులతో పట్టుకొని పప్పి ఇచ్చి, యో చూపర్ అత్త అని చెప్తుంటే, థ్యాంక్స్ బంగారం అంటుంది. అత్త, ఈవినింగ్ నేను కేక్ కట్ చేస్తాను కదా, యు కమ్ అంటూ తనకు వచ్చిన ముద్దు ముద్దు మాటలతో చెప్తుంటే, లేదు బంగారం, నేను రాలేను, తర్వాత వస్తాను, నువ్వు అల్లరి చేయకూడదు, గుడ్ గల్లాగా ఉండాలి అని చెప్తుంటే ఏడుస్తూ, నువ్వు కావాలి, మన ఇంటికి పోదామంటూ గట్టిగా వైనవిని పట్టుకుంటుంటే ఆ చిన్న ప్రాణం బాధను చూసి ఏం చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. అయ్యిందా మీ మెలోడ్రామా అంటాడు సూర్య కోపంగా చూస్తూ, మీకు అసలు మనసే లేదు, నిజంగానే మీరు బీస్ట్, చిన్నపిల్ల ఏడుస్తుంటే మీకు డ్రామాలాగా కనిపిస్తుందా, అవునులే, మీది హార్ట్ కాదు బండరాయి, అందుకే ఈ చిన్నపిల్ల బాధ కూడా కరగటం లేదు అంటుంది కోపంగా వైనవి. అవును, ఎస్, నన్ను రాయిలాగా మార్చింది మీ అన్న వదినే అంటూ వర్షాన్ని కిందకి దింపి, చిన్నపిల్లని అడ్డు పెట్టుకొని నాకు దగ్గర అవ్వాలని చూడకండి అని విరాట్కి సుప్రియకి వినిపించేలా చెప్పి వైనవి చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లాక్కొని వెళ్ళి కారులో పడేసి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. వెళ్తున్న సూర్య వైపు చూస్తూ, ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష అన్నయ్య అంటూ ఏడుస్తుంది సుప్రియ. సుప్రియ, మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, ఊరుకో, అక్కడ వర్ష వైనవి కోసం ఏడుస్తుంది పద అని కూతురు దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని, ఊరుకు బంగారం, అత్త వచ్చేస్తుంది, ఇలా ఏడవకమా, మా మంచి వర్షే కదా అంటూ చాక్లెట్ కొనిచ్చి ఊరుకోబెట్టి ఇంటికి తీసుకొని వెళ్తాడు. సూర్య అలా తీసుకుని వచ్చేసాడని కోపంగా కూర్చుంటుంది వైనవి. సూర్య కూడా కోపమంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ డ్రైవ్ చేస్తాడు. నార్మల్గా స్పీడ్గా డ్రైవ్ చేస్తే వైనవికి కోపం వస్తుంది, అస్సలు నచ్చదు, అందుకే కావాలని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాడు. అయినా కూడా ఏం మాట్లాడకుండా రోడ్ వైపు చూస్తూ కూర్చుంది. వదిన అన్నయ్య వెళ్ళిపోయినట్టున్నారు అని తపస్వి అనగానే తేజ్ ఇందాక జరిగింది మొత్తం చూడటంతో వెళ్ళారు, పదండి వెళ్దామని వాళ్ళని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. పాపం అక్కడ వైనవిని వీడేమంటున్నాడు అనుకుంటూ డ్రైవ్ చేస్తాడు తేజ్. కారు ఇంటి ముందు ఆగగానే వైనవి ఒక్క సెకండ్ కూడా ఉండకుండా సూర్య వైపు కన్నెత్తి చూడకుండా లోపలికి వెళ్తుంది. అబ్బో, దీనికైనా కోపం, నాకు మండుతుంది ఇక్కడ అంటూ సూర్య కూడా లోపలికి వెళ్తాడు. వచ్చారా, పూజ బాగా జరిగిందా అని గాయత్రి గారు అడుగుతుంటే, హా, బాగా జరిగింది అని చెప్తుంది. అప్పటికే అక్కడ పూజ కోసం అన్నీ అరేంజ్ చేయడంతో అందరూ రాగానే సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ చేస్తారు. పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది, కానీ సూర్య మొహం కూడా చూడదు. ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి సూర్యకి బీపీ రేస్ అవుతుంది, కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. పూజ మొత్తం చేసి హారతిచ్చి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించగానే ఒకరినొకరు చూసుకుని మొహం తిప్పేసుకుంటారు. ఇక అందరూ
తీర్థ ప్రసాదాలు తీసుకొని కూర్చుంటారు. మీరిద్దరూ ఈరోజు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు తీసుకోవచ్చు అని జాను గారు చెప్పగానే, అలాగే అమ్మమ్మ, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చా, హెవీగా ఉంది అని అడుగుతుంటే, కొంచెం సేపు ఉండని అమ్మా, వాయనాలు ఇచ్చిన తర్వాత మార్చుకో అని చెప్తే, అలాగే అని కొంతమంది ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి వాయనాలు ఇచ్చి తన చేత్తోనే భోజనాలు వడ్డించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మా కడుపు నింపావు, చల్లగా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు బ్రతకాలని దీవించి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి రూమ్లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి బెడ్ మీద బార్లా పడుకొని తల కింద చేతులు పెట్టుకొని ఓ కాలు మడిచి దాని మీద ఇంకో కాలు వేసుకొని స్టైల్గా పడుకొని ఉన్న సూర్య కనిపిస్తాడు. ఆయన కూడా తనకేం పట్టనట్టు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నగలన్నీ పక్కన పెట్టి కిందకి వెళ్దామని చూసేసరికి రూమ్ డోర్ లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి లాక్ అయింది అని చూస్తుంది. ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడు కూడా మాట్లాడవా అని సైడ్ స్మైల్తో చూస్తాడు సూర్య. ఇది ఈ బీస్ట్ పని అయ్యుంటుంది, కావాలని చేస్తున్నాడు కదా, నేనే అడగాలని చూస్తున్నాడు, నేను అస్సలు అడగను అని సోఫాలో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. బలుపు మామూలుగా లేదే నీకు, ఎంతసేపు కూర్చుంటావో నేను చూస్తా, నువ్వు రిక్వెస్ట్ చేయనిదే ఈరోజు ఓపెన్ చేసేదే లేదు అన్ని పళ్ళు కొరుకుతూ చూస్తుంటాడు సూర్య. ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటే జాను గారు ఫోన్ చేస్తారు. అబ్బా అమ్మమ్మ, ఏమన్నా టైమింగ్, అసలు కరెక్ట్ టైంకి చేసావు, ఇప్పుడు చెప్తా మీ పని అని కన్నింగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సూర్య కళ్ళు చిన్నవిగా చేసి వైనవి వైపు చూస్తుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం దూరంగా పట్టుకొని, అబ్బా సూర్య గారు, ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, అమ్మమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడనివ్వండి, కూడా కుదురుగా ఉండలేరా మీరు, దూరం జరగండి, అమ్మమ్మకి తెలిస్తే బాగోదు, మనల్ని దూరంగా ఉండమని చెప్పింది కదా, ఇలాంటి పనులు చేయకూడదు, మీరేమో మాట వినకుండా నా మీదకి వచ్చి ఇలా ముద్దులు పెడుతున్నారు అని చిలిపితనం మిక్స్ చేసిన వాయిస్తో చెప్తూ తన చేతికి తానే ఉమ్మ ఉమ్మ అని గట్టిగా సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టి ఫోన్ కట్ చేస్తుంది. వైనవి చేసిన దానికి సూర్య షాక్ అయ్యి, ఏ పాగల్, ఏం చేశావు నిన్ను అని వైనవిని పట్టుకుపోయేలోపు సూర్య ఫోన్ మోగుతుంది. జాను నుండి ఫోన్. అబ్బా జాను, దీని మాటలు నమ్మి ఫోన్ చేస్తుంది అని లిఫ్ట్ చేయగానే, సూర్య కిందికి రావాలి, ఇప్పుడు నా ముందు ఉండాలి అని సీరియస్గా చెప్పి కట్ చేస్తుంది. మాడిపోయిన సూర్య ఫేస్ చూసిన వైనవి పక్కపక్క నవ్వేస్తూ, తిక్క కుదిరిందా ఇప్పుడు, డోర్ ఎలా ఓపెన్ చేయరు, ఓపెన్ చేసి కిందికి వెళ్ళకపోతే అమ్మమ్మ మన ముందుంటుంది అని విజయ గర్వంగా నవ్వుతూ ఫోన్ 2 వేల మధ్యలో పెట్టి స్టైల్గా తిప్పుతుంది. నీ పని ఉండవే అని లేచి వైనవి దగ్గరికి వచ్చేలోపు మళ్ళీ జానుగారు నుండి ఫోన్. వస్తున్నావా, నేను రానా అని తల కొట్టుకొని, జాను వస్తున్నా అని ఫ్రస్ట్రేట్ అవుతూ, తర్వాత చెప్తా నీ పని అని లాక్ ఓపెన్ చేసి కిందికి వెళ్తుంటే, హాహా అది వైనవి అంటే, నేను ఆడుకోవటం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు అర్థమైంది, జింక చిక అనుకుంటూ తీన్మార్ వేస్తూ, ఇప్పుడు అమ్మమ్మ చేతిలో మీరు అయిపోతారు మిస్టర్ సూర్యదేవ్ వర్మ అంటూ నవ్వుకుంటూ సూర్య వెనకే వెళ్ళి ఏం తెలియని దానిలాగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మొహం అమాయకంగా పెట్టి కళ్ళు టపటపలాడిస్తూ బుద్ధిమంతురాల్లాగా ఓవైపు నించుంటుంది. అబ్బా ఏం నటిస్తున్నావే అని కొరకొర చూస్తూ, జాను అక్కడ ఏం జరగలేదు, అది కావాలని నన్ను ఆట పట్టించడానికి అలా ఫోన్లో మాట్లాడింది, నీ కన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా చెప్పు అంటూ గారాలు పోతూ జాను గడ్డం పట్టుకొని చెప్తుంటే, అబ్బో ఈ బీస్ట్కి ఇలా ఐస్ చేయటం కూల్ చేయటం కూడా వచ్చా అనుకుంటుంది వైనవి. నాకు తెలుసు కన్నా, తను కావాలని చేస్తుందని కూడా అర్థమైంది, నాకన్నా నీ గురించి నాకు తెలీదా అని సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తూ, ఈ పళ్ళు తిని పాలు తాగు, ఉదయం నుండి ఏం తినలేదు కదా అందుకే పిలిచాను, ఏమే మనవరాలా ఇలారా అని పిలిచి చెవి మెలేసి, నా మనవడినే ఆట పట్టిస్తావా అంటుంటే, అబ్బా అమ్మమ్మ, మరి మీ మనవడు లోపల నుండి నన్ను లాక్ చేశాడు, అందుకే అలా చేశాను అని చెప్తుంది వాళ్ళని చూసి నవ్వుతూ. బాగుందిరా, మిమ్మల్ని చూస్తుంటే మా పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొస్తున్నాయి, కాకపోతే ఒక చిన్న తేడా అంతే, ఇక్కడ నా మనవడు హవా నడిపిస్తే అక్కడ మా విషయంలో మాత్రం మీ జాను హవా నడిచేది, నన్ను తన చుట్టూ బొంగరంలా తిప్పించుకునేది అంటాడు రాఘవయ్య. అవునా తాతయ్య, మీది లవ్ మ్యారేజా తాతయ్య అని అడుగుతుంటే,
హా! అవును. అలాగే అనుకో అని జాను గారిని చూసి చిన్నగా బ్లష్ అవుతుంటే, ఓహ్! తాతయ్య బ్లష్ అవుతున్నాడు. కోయ్ కోయ్ అంటూ ఆట పట్టిస్తాడు తరుణ్, తేజ్. చాల్లే సంబడం. ముసలితనానికి కుసుమగుడాలన్నట్టు ఇంత వయసులో బ్లష్ అవసరమా? అని మూతి తిప్పుతూ మూసిగా నవ్వుతూ లోపలికి వెళ్తుంది. మీ లవ్ స్టోరీ చెప్పండి తాతయ్య. ప్లీజ్ ప్లీజ్ అని వైనవి అడుగుతుంటే, ఏ మనవరాలా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పూజ చేశావు, బుద్ధిగా ఉండాలి అని లోపల నుండి గట్టిగా అనేసరికి, తర్వాత చెప్తా తల్లి, ఈ ముసల్ది చెప్పనివ్వదు. తను బయటికి వెళ్ళినప్పుడు చెప్తాను సరేనా అంటాడు. ఓకే ఓకే అని సూర్య తిన్న తర్వాత ఫ్రూట్స్ తిని మిల్క్ తాగుతుంది. ఇద్దరు గొడవ పడతారు, మొహాలు తిప్పుకుంటారు. కానీ వాడు తినే వరకు ఆగి, నువ్వు తింటున్నావు, ఇదే పెళ్లి బలమేమో అనుకుంటాడు తేజ్. అబ్బా, ఇప్పటి వరకు అన్నయ్య అందరినీ ఆడుకోవటమే చూసాం. ఇప్పుడు అన్నయ్యని ఆడుకోవటానికి వదిన వచ్చింది. ఆ అన్నయ్యని ఆడుకుంటుంటే చూడాలనుంది అని తేజ్తో ఎక్సైట్ అవుతూ చెప్తాడు తరుణ్. ఉంటుంది. ఎందుకుండదు? నిన్న రాత్రి తమరెక్కడున్నారో మీ అన్నయ్యకి తెలిస్తే వాడి చేతుల్లో నీకుంటుంది అని మెల్లిగా చెవిలో చెప్పగానే గతుక్కుమంటాడు. హీహీ, బావా చూసావా? ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యకి చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తుంటే, చెప్పకపోతే నన్ను చావగొడతాడు మీ అన్నయ్య అంటాడు తేజ్. చెప్పు నేను కూడా చెప్తా. నువ్వే నన్ను దగ్గరుండి పంపించావని చెప్తా. నీకు తెలిసే వెళ్ళానని కూడా చెప్తా అని అనగానే, అన్న తమ్ముడిద్దరూ కంత్రులు కదరా మీరు. మధ్యలో నన్ను బఫూన్ చేస్తున్నారా మీరు? చెప్పనులే కానీ అంత పని చేయకు. వెళ్ళినందుకు నీకు, నువ్వు వెళ్తున్న ఆపనందుకు నాకు, ఇద్దరికి కోటింగ్ ఇస్తాడు మీ అన్న అని తేజ్ అంటుంటే, నువ్వు అన్నయ్యకి చెప్పకు, నేను చెప్పను, ఇద్దరం సేఫ్. ఈరోజు కూడా మేనేజ్ చేయి. ఈరోజు కూడా వెళ్ళాలి అంటుంటే, రేయ్ తంత వెధవ, నగరాలు చేయకుండా రూమ్లో తొంగో చెప్తున్నా అంటాడు తేజ్. లైట్ చూసుకుందాం అంటాడు తరుణ్. చిన్నత్తయ్య, అత్తయ్య గారి రిపోర్ట్స్ ఎక్కడున్నాయో కొంచెం చెప్పరా? మా ఫ్రెండ్స్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఫారెన్లో కూడా ఉన్నారు. అందుకే ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయితే అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది అని వైనవి చెప్తుంటే, చాలా డాక్టర్స్కి చూపించాంరా అని సుచిత్ర చెప్తుంది. ఏ పుట్టలో ఏ శేషుడున్నాడో తెలియదు కదా అమ్మా. తను ప్రయత్నం చేస్తానంటుంది కదా. ఒకసారి చూపిస్తే ఏమవుతుంది? ఏమో, ఎవరికి తెలుసు. మన అదృష్టం బాగుంటే ఏదైనా మార్పు రావచ్చు కదా అని రాఘవయ్య అంటాడు. అక్క రూమ్లోనే కబోర్డ్లో ఉంటాయి. ఆరు వెళ్ళి చూపించు అని చెప్తే, అలాగే పిన్ని, పద వదినా అని వైనవిని తీసుకుని వెళ్తుంది. రూమ్లో రిపోర్ట్స్ వెతికి వైనవికి ఇస్తుంది. ఆ రిపోర్ట్స్, తను వాడే మెడిసిన్ అన్నీ కూడా ఫొటోస్ తీసి తనకి తెలిసిన డాక్టర్స్ అందరికీ సెండ్ చేస్తుంది. అవి లోపల పెట్టడానికి వెళ్తుంటే కాళ్ళకి ఏదో బాటిల్ తగులుతుంది. ఇదేంటి అని చేత్తో పట్టుకొని చూస్తుంటే, వందన గారిని చూసుకునే కేర్ టేకర్ చూసి, మేడంకి రోజు నర్స్ వచ్చి ఈ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తుందమ్మా, అదే ఈ బాటిల్ హడావిడిలో కింద పడినట్టుంది అని చెప్పగానే, ఓ ఓకే అని అది కూడా పిక్ తీసి వాళ్ళకి సెండ్ చేసి డస్ట్బిన్లో వేసి రిపోర్ట్స్ కబోర్డ్లో పెట్టేస్తుంటే ఆల్బమ్స్ కనిపిస్తాయి. ఇవేం ఆల్బమ్స్ ఆరు అని వాటిని తీస్తుంది. అన్నయ్య, అక్కవి, నావి అన్ని చిన్నప్పటి ఫొటోస్ వదినా అని చెప్తుంటే, ఓ అవునా అని అన్ని తీసుకుని సోఫాలో కూర్చొని ఒక్కొక్కటి తీసి చూస్తుంది. ముందు సూర్య ఆల్బమ్ తీసుకొని చూస్తుంది. ఫస్ట్ పుట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్క మూమెంట్లో తీసిన అన్ని పిక్స్ ఉంటాయి. సో క్యూట్, ఎంత క్యూట్గా ఉన్నాడు, అబ్బా బుగ్గలు చూస్తే కొరికేయాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉన్నాడు అనుకుంటూ ప్రతి పిక్ చూస్తూ ఒక పిక్ చూసి నవ్వుకుంటుంది. అందులో ఆడపిల్లలాగా రెడీ చేసి ఉన్న సూర్య ముద్దుగా ఉన్నాడు అనుకుని తన ఫోన్లో ఆ పిక్ని ఫోటో తీసి దాచుకుంటుంది. అలా ఎందుకు చేసిందో తనకు కూడా తెలీదు. నచ్చి దాచుకోవాలి అనుకుంది. తర్వాత పిక్ చూసిన వైనవి కళ్ళు పెద్దగా అయితే సిగ్గుతో వెంటనే కళ్ళు మూసుకొని చిచ్చి షేమ్ అనుకుంటూ మళ్ళీ తనలో తానే నవ్వుకొని ఆ పిక్ని కూడా తన ఫోన్లో ఫోటో తీసుకుని దాచుకుంటుంది. సుప్రియ ఫొటోస్, ఆరు ఫొటోస్ కూడా అన్నీ చూసి లోపల పెట్టేస్తుంది. ఫోన్లో ఇందాక తీసిన పిక్స్ చూసుకొని నవ్వుకుంటూ ఇవి నాకు బాగా యూస్ అవుతాయి అనుకుంటుంది. నైట్ కూడా ఫ్రూట్స్ తిని ఆ రోజంతా నిష్టగా ఉంటారిద్దరు. పడుకోవటానికి వాటర్ బాటిల్ తీసుకుని ఆ రోజు తపస్వి దగ్గర పడుకుందాం, రోజు ఆరు దగ్గర పడుకుంటే ఫీల్ అవుతుంది అని తపస్వి గదిలో పడుకుంటుంది. నైట్ అందరూ పడుకున్న తర్వాత జర్కిన్ వేసుకుని బైక్ కీస్ తీసుకుని
మెల్లిగా పిల్లిలాగా తొంగి తొంగి చూస్తూ బయటకి ఎస్కేప్ అవ్వటానికి చూస్తుంటే, ఎక్కడికి, తోడుగా నేను రానా అని వినిపించిన వాయిస్కి తరుణ్ చిట్టి గుండె ఫట్టుమంది. వెనక్కి తిరిగి చూస్తాడు. చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తున్న సూర్యాని చూసి, హీహీ, ఎక్కడికి లేదన్నయ్య, వాటర్ తాగటానికి కిందికి వెళ్తున్నా అంటాడు. ఓ, నేనింకా బైక్ రేసింగ్కి వెళ్తున్నావేమో, నేను తోడుగా వద్దామనుకున్నా అంటాడు షర్టు మడత పెడుతూ. అబ్బా, తెలిసిపోయిందన్నమాట. కవర్ చేయటం ఇంక వేస్ట్ అనుకొని, సారీ సారీ అన్నయ్య, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేయ్ అని దీనంగా అడుగుతుంటే, హిహి, ఇంత క్యూట్గా అడిగితే ఎందుకు వదలను, బంగారు కొండ, నువ్వు నా క్యూట్ బేబీవి కదా అని తరుణ్ కాలర్ పట్టుకొని వెళ్ళి ఐస్ కంటే ఘోరంగా చల్లగా ఉన్న వాటర్లో ఎత్తేసి, ఇప్పుడు ఎంజాయ్ చెయ్యి అంటాడు. ఆ అన్నయ్య, ఫుల్ చల్లగా ఉన్నాయి అంటూ అరుస్తాడు. చల్లగా ఉన్నాయి కాబట్టి అందులో నిన్ను తడుపుతున్నాను కానీ స్విమ్ చెయ్యి, చేయి చెయ్యి హాయిగా అంటూ అక్కడే కూర్చుని చూస్తూ నవ్వుతాడు. అన్నయ్య అని ఏడుస్తూ గంటసేపు అందులో గజగజ వణుకుతూ స్విమ్ చేశాక తరుణ్ చేయి పట్టుకొని అందులో నుండి లేపి లోపలికి తీసుకుని వెళ్ళి తల తుడిచి వేడి మిల్క్ తాగించి, ఇంకోసారి ఇలా నాకు చెప్పకుండా వెళ్తే ఏం చేస్తానో అర్థమైంది కదా, నాకు చెప్పకుండా అస్సలు వెళ్ళదు, ఈసారి వెళ్ళాలి అనంటే నువ్వెవరితో అయితే వెళ్ళావో వాళ్ళకి నీ చిన్నప్పటి వీడియో ఉంది కదా, వితౌట్ ఎనీ డ్రెస్ని నీ లిటిల్ ఫ్రెండ్తో చెడ్డీ కూడా లేకుండా నడ్డి ఉప్పుకుంటూ డ్యాన్స్ చేసావు కదా, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, పిక్స్ అన్నీ కూడా తనకి షేర్ చేస్తా, ఇక నీ ఇష్టం అని సైడ్ స్మైల్తో చెప్తుంటే, అన్నయ్య, అంత పని మాత్రం చేయకు, ఇజ్జత్ మొత్తం గంగపాలవుతుంది, ప్లీజ్ ప్లీజ్ అంటూ గుక్క తిప్పి ఏడుస్తాడు తరుణ్. అది నీ మీదే ఆధారపడి ఉంటుంది తమ్మి అని బుగ్గలు లాగి, ఐ నో యూ లైక్ బైక్ రైస్, నెక్స్ట్ సండే నేనే దగ్గరుండి తీసుకుని వెళ్తాను, ఓకే అంటూ తల నిమిరి చెప్తుంటే, లవ్ యూ అన్నయ్య, థ్యాంక్స్ అంటూ బుగ్గన ముద్దు పెట్టుకొని, అయ్యో సారీ, వదిన పెట్టాల్సిన కిస్ నేనే పెట్టేశా అంటూ నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్లోకి తుర్రుమంటాడు. ఈడియట్ అని ముద్దుగా తిట్టి రూమ్లోకి వెళ్తాడు సూర్య. నెక్స్ట్ డే రోజు ముందులాగే సూర్యతో కలిసి ఆఫీస్కి వెళ్తుంది. మధ్యాహ్నం లంచ్ చేసి తిరిగి తన క్యాబిన్కి వెళ్తుంది వైనవి. ఒక అమ్మాయి హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వస్తున్న సూర్య వైపే చూస్తూ తెగ మెలకలు తిరిగిపోతూ కనిపిస్తుంది. ఏంటి ఈ పిల్ల, బీస్ట్ని చూసి మూర్ఛ వచ్చిందనిలాగా వంకర్లు పోతూ తెగ వయ్యారాలు పోతుంది, కొంపదీసి ఆ ఏంజల్ ఇది కాదు కదా అనుకొని చూస్తుంటే, ఏంటిది, ఏం చూస్తుంది అని వైనవిని కదిలించి, ఏం చూస్తున్నావు అని అడుగుతాడు సూర్య. సూర్యని ఆ పిల్లని మార్చి మార్చి చూస్తూ, చిచి, మీ టేస్ట్ ఇంత బ్యాడ్గా వరస్ట్గా ఉందేంటి అని చిరాగ్గా మొహం పెడుతుంటే, ఏయ్ పిచ్చెక్కిందా, నిన్న తాగిన కషాయానికి చిప్పు దొబ్బిందా, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటాడు. మీ ఏంజల్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనుకున్నా, చెత్తలా ఉంది అంటుంది. నువ్వెప్పుడు చూసావు అని పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని సూటిగా చూస్తూ అడుగుతాడు సూర్య. ఇందాకే చూసా, అదిగో ఉంది కదా అక్కడే, వంకర్లు పోతూ మిమ్మల్ని తినేలాగా చూస్తుంది అని చూపిస్తుంది. వావ్, చాలా తొందరగా కనిపెట్టేశావు, నీకు చాలా తెలివితేటలున్నాయి, శబాష్ అని వైనవి భుజం తట్టి ముందుకు వెళ్తాడు. మరేమనుకున్నారు, రోజు మా మమ్మీ బెండకాయ కర్రీ తినిపిస్తూ పెంచింది, అందుకే నా బ్రెయిన్ ఇంత షార్ప్ అంటూ లేని కాలర్ ఎగరేస్తూ చెప్తుంటే, అవునవును కనిపిస్తుంది నీ బ్రెయిన్ ఎంత షార్పో, బాగా చెక్కినట్టున్నావు, అందుకే ఇంత షార్ప్గా ఉంది అని అసహనంగా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్తాడు. ఈ బీస్ట్ నన్ను తిట్టాడా పొగిడాడా అని ఆలోచిస్తూ, ఏమోలే, ఈ ఏంజల్ గురించి తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టేలా లేదు అనుకుని వర్క్ చేయడానికి వెళ్తుంది. కాలేజ్లో తరుణ్ ల్యాబ్ నుండి బయటకు వచ్చి క్యాంటీన్లో కూర్చుని కోక్ సిప్ చేస్తూ ఉంటే టక్కున వచ్చి కోపంగా ఆ కోక్ లాక్కొని సిప్ చేస్తూ తరుణ్ వైపు చూస్తూ బుసలు కొడుతుంది. అబ్బా, పొద్దున్నుండి ఎలాగూ తప్పించుకున్నా, ఇప్పుడు తప్పించుకోలేను అనుకొని, హిహి, ఏమైంది బుజ్జులు అలా చూస్తున్నావు అంటాడు అమాయకపు చక్రవర్తి టైప్లో. బుక్కు తీసుకుని బాధేస్తుంది. ఏం చేశానని అంత అమాయకంగా అడుగుతావేంట్రా, నైట్ నీకోసం రెడీ అయ్యి అక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటే నువ్వేంచక్క హ్యాండ్ ఇస్తావా, ఈడియట్, దొంగ సచ్చినోడా, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీకి అడ్డంగా దొరికిపోయాను, ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వక భయంతో పిచ్చివాగుడు వాగేసరికి బండకేసి కొట్టింది నన్ను తెలుసా అని బోరున ఏడుస్తూ చెప్తుంటే, చిన్నపిల్లల ఆ ఏడుపేంటే,
ఎవరైనా చూస్తే నేనేదో చేశారనుకుంటారే, ఆపవే తల్లి అని నోరు మూసేస్తాడు. అనుకోని అందరినీ పిలిచి నేనే చెప్పేస్తా. డాక్టర్ కావాల్సిన నన్ను పెళ్లి చేసుకోకుండా తల్లిని చేశాడు 4 నెల అని అందరితో చెప్తాను. అప్పుడు గాని తిక్క కుదరదు నీకు అని బెదిరిస్తుంది. హన్సిక, హనీబేబీ అంత పనిచేయకే. మా అన్న నన్ను అండమాన్లో ముంచేస్తాడే. నేను రావటానికి ట్రై చేశాను. కరెక్ట్గా నువ్వు మీ మమ్మీకి దొరికినట్టు అక్కడ నేను మా అన్నయ్యకి దొరికిపోయాను. అర్ధరాత్రి అర్ధాంతరంగా స్విమ్మింగ్ చేయించాడే. చలికి వణికి చచ్చాను. నా బాధ ఎవరితో చెప్పుకోను అని ఏడుస్తుంటే హాహా అని నవ్వుతూ బాగైంది, బావగారు మంచి పని చేశారు అని నవ్వుతుంటే శాడిస్ట్, సీలీ రాకాసివే నువ్వు అంటాడు కచ్చిగా. అవును, నాకు మా అక్కని పరిచయం చేయవా, నాకు చూడాలనుంది అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.